పాలిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనము పాలిసెట్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాము. అందులో మనము మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ ఆల్రెడీ ఒక పార్ట్ అంటే బ్రీఫ్గా డిస్కస్ చేసి దాని నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూసాము. ఈరోజు ఇంకా వేరే మోడల్లో ప్రాబ్లమ్స్ చూసి ఇంకా ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాము. నేనైతే ఇక్కడ ఇంకా ఏ మోడల్స్లో క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పి ఇప్పుడైతే చూపిస్తాను. దాని తర్వాత మీకు కొన్ని బిట్స్ ఇస్తాను. మీరు ఆన్సర్స్ కామెంట్ చేయండి సాల్వ్ చేసి. ఎవరైనా ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో చూడకపోతే నేనైతే ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అది చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎలాంటి మోడల్లో క్వశ్చన్స్ అడుగుతారంటే, నార్మల్గా మనకి షో దట్ అని క్వశ్చన్స్ ఇస్తారు. అది షో దట్ అని ఇస్తే మనకు డిస్క్రిప్టివ్ టైప్లో అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఎల్హెచ్ఎస్ ఇస్తాడు, దాని తర్వాత ఆర్హెచ్ఎస్ ఆప్షన్స్లో ఇస్తాడు ఏబిసిడి అని. మనము ఏ ఆప్షన్ కరెక్ట్గా దానికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు కాట్ C/2 ఉంది కాబట్టి ఆప్షన్ బిలో కాట్ C/2 ఉంటే అది పెట్టాలి. షో దట్ అని ఇచ్చి ఈ క్వశ్చన్లో ఎల్హెచ్ఎస్ ఇచ్చి ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది అని ఇట్లా ఈ టైప్లో క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఇలా షో దట్ అని మీకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి మీకు గుర్తుండొచ్చు, డైరెక్ట్ అటెంప్ట్ చేయొచ్చు. లేదంటే సాల్వ్ చేసి ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. మనకు యాంగిల్స్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమవుతుంది 180 అవుతుంది కాబట్టి A+B+C = 180. దాని తర్వాత బోత్ సైడ్స్ డివైడెడ్ బై 2 చేశాడు. దాని తర్వాత స్ప్లిట్ చేసి టర్మ్స్ C/2ని మనకు రైట్ సైడ్ పంపించాడు. ఇస్తే మనకు 90 - C/2 అవుతుంది. బోత్ సైడ్స్ tan అప్లై చేస్తే tan 90 - తీటా ఏమవుతుంది మనకు cot తీటా అవుతుంది. సో ఈ ప్లేస్లో cot C/2 వచ్చింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మనకు 90 - తీటా టర్మ్స్లోనే ఉంటుంది. tan వస్తే tan 90 - తీటా ఏమవుతుంది, ఇక్కడ tan ఇచ్చాడు మనకు. లెఫ్ట్ టర్మ్లో కూడా ఏమొస్తుంది అంటే ట్యాన్లోనే tan 90 - తీటాలో వచ్చేలానే మనమైతే దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ కేస్ మనకు సైన్ ఇచ్చాడంటే అక్కడ sin 90 - తీటా వచ్చేలాగా మనం చేంజ్ చేసుకుంటాం. అవునా? ఇక్కడ చూడండి, నేను చెప్తాను ఎగ్జాంపుల్కి. ఇక్కడ ఈ ట్యాన్ ప్లేస్లో సైన్ ఇచ్చాడు మనకు. నెక్స్ట్ sin A+B/2 = క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు ఏమొస్తుందంటే మనము డైరెక్ట్ సాల్వ్ చేయకోకుండా ఓకే ఇక్కడ సైన్ వచ్చింది, ఇక్కడ మనము sin 90 - తీటా వచ్చేలాగా చేంజ్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, sin 90 - తీటా కాస్ అవుతుంది. సో కాస్ టర్మ్స్లో ఉన్న ఆప్షన్స్ని పెట్టాలి. ఇట్లా మీరు లాజిక్గా థింక్ చేస్తూ డైరెక్ట్గా అంటే ఎక్కువ టైం తీసుకోకుండా డైరెక్ట్గా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇలాంటి మోడల్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాంపుల్ sin 15 secant 75. ఈ secant 75ని మనము secant 90 - 15గా రాసుకుంటాం. మనకు secant 90 - తీటా ఏమవుతుంది మనకు కొసెకెంట్ అవుతుంది కదా. సో sin 15 1/sin 15 ఈ రెండు క్యాన్సల్ అయ్యి =1. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఆన్సర్ 1 అవుతుంది. చూస్తానే చెప్పేయచ్చు. అంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకోకుండా అటెంప్ట్ చేయండి. లాస్ట్లో టైం ఉంటే మళ్ళీ సాల్వ్ చేసి రీచెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక్క క్వశ్చన్కి ఒక్క 1 మినిట్ మాత్రమే ఇస్తాడు కాబట్టి మనము మొత్తం టైం ఇక్కడే వేస్ట్ చేసుకుంటే అన్నీ అటెంప్ట్ చేయలేము. అలా చేస్తే మనకు ర్యాంక్ అనేది మార్క్స్ అనేవి తక్కువ వస్తే ర్యాంక్ కూడా తగ్గిపోతుంది. ర్యాంక్ తక్కువ వస్తే ఫ్రీ సీట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. అందుకే ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా మీరైతే మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మనకు 120 మినిట్స్ టైం ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అది ఈజీగా డైరెక్ట్ క్వశ్చన్ చదివేసి ఆప్షన్స్ పెట్టేయచ్చు కాబట్టి దానికి తక్కువ టైం తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మ్యాథ్స్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ సేమ్ ఇదే sin 5
కాస్ sin 5 cos 85 ప్లస్ cos 5 sin 85 ఇచ్చాడు. దీన్ని 90 మైనస్ తీటా టర్మ్స్లలో చేంజ్ చేసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. చెప్పాను కదా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఆన్సర్ 1 అవుతుందని. నెక్స్ట్ మోడల్లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ షో దట్ ఇచ్చాడు. చెప్పాను కదా ఇలాంటి షో దట్ అని ఇస్తే ఎల్హెచ్ఎస్ మాత్రమే ఇస్తాడు. ఆర్హెచ్ఎస్ ఏముందో మనమైతే సాల్వ్ చేయాలి. ఆప్షన్స్లో ఇస్తాడు. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ 4 1 ఇట్లా ఇస్తాడు. కరెక్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ tan తీటాని మనము sin తీటా బై కాస్ తీటాగా రాసుకుంటాం. అలా చేంజ్ చేసుకొని సీకెంట్ తీటాని 1/cos తీటాగా రాసుకుంటాం. కాట్ తీటాని టాన్కి రివర్స్ కాస్ తీటా బై సైన్ తీటాగా చేంజ్ చేసుకుంటాం. కొసికెంట్ని సైన్ తీటాగా చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు వీటికి ఎల్సిఎం తీసుకొని సాల్వ్ చేశాడు. దాని తర్వాత మనకు ఐడెంటిటీ ఉంది కదా, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1, తర్వాత 2 sin తీటా కాస్ తీటా -1. ఇప్పుడు ఇలా వచ్చింది. +1 -1 ఎలిమినేట్ అవుతే మనకు 2 sin తీటా కాస్ తీటా బై సైన్ తీటా కాస్ తీటా ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు 2 ఉంటుంది. ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మోడల్లో క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇది కూడా సేమ్. మీకు ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడు, మ్యాక్సిమం రేర్ కేసెస్లో అడుగుతాడు. ఎప్పుడో ఒకసారి. ఇది చాలా ఒక 2 టైమ్స్ ఇన్ని ఇయర్స్లో ఒక 2 టైమ్స్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే రిపీట్ అయ్యాయి. రేర్ కేసెస్లో అడుగుతాడు. ఇదేంటంటే ఈ కొసెకెంట్ తీటాని కాట్ తీటాని మనము సైన్ అండ్ కాస్ టర్మ్స్లో చేంజ్ చేసేసుకొని దాని తర్వాత మనము ఎల్సిఎం తీసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఈక్వేషన్ లాగానే గుర్తుపెట్టుకోండి. tan స్క్వేర్ తీటా ప్లస్ tan పవర్ 4 తీటా ఈక్వల్స్ టు సీకెంట్ పవర్ 4 తీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా. డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. క్వశ్చన్లో ఏమి ఇస్తాడంటే tan స్క్వేర్ తీటా ప్లస్ tan పవర్ 4 తీటా ఈక్వల్స్ టు వాట్ అని ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తాడు. అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రతి ఇయర్ మ్యాక్సిమం ఏదో ఒక సెట్లు అయితే రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇదైతే మీరు డైరెక్ట్ గుర్తుపెట్టేసుకోండి. మళ్ళీ సాల్వింగ్ ఇదంతా వద్దు. tan స్క్వేర్ తీటా ప్లస్ tan పవర్ 4 తీటా అంటే ఏమొస్తుందంటే సీకెంట్ పవర్ 4 తీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా. గుర్తుపెట్టేసుకోండి. ఇంకా సాల్వింగ్ అదంతా అవసరం లేదు. ఇప్పుడు నేను కొన్ని బిట్స్ అయితే చూపిస్తాను. మీరు ఆన్సర్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేసి ఇక నేను ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. అవి మీరు గెస్ చేసి సాల్వ్ చేసి మ్యాక్సిమం ట్రై చేయండి. కింద ఆన్సర్స్ కామెంట్ చేయండి. దాని తర్వాత మీకు ఏ క్వశ్చన్ అర్థం కాలేదో నాకు ఆ క్వశ్చన్ చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో దానికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మళ్ళీ మనకు అన్ని మోడల్స్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ బిట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఏమేమి ఉన్నాయి అన్నీ ఒక పీడిఎఫ్ లాగా గ్యాదర్ చేశాను. దాన్ని మళ్ళీ సాల్వ్ చేద్దాము. మనం ఈ మ్యాథ్స్ తర్వాత మళ్ళీ మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేసుకుందాం ఈరోజు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఈ సైన్ ఏ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ సైన్ అండ్ ఏ అని ఇచ్చాడు. ఆప్షన్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కాస్ ఎక్స్కి 4/3 ఇచ్చాడు. అంటే ఎక్స్ ప్లేస్లో ఏం పెడితే 4/3 అవుతుంది అని అడుగుతున్నాడు. అసలు 4/3 అనేది ఒక టేబుల్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఇది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా టేబుల్ని బేస్ చేసుకునే సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఐడెంటిటీస్. ఆన్సర్ కమెంట్ చేయండి. ప్రతి దానికి క్వశ్చన్ నెంబర్ పెట్టి ఆన్సర్ ఏంటో కమెంట్ పెట్టండి. కోసెకెంట్ 90 మైనస్ తీటా ఏమవుతుంది? కాంప్లిమెంటరీ ఆఫ్ 75 ఈస్ కాంప్లిమెంటరీ యాంగిల్ సమ్ ఎంత ఉంటుంది? నెక్స్ట్ ఇక్కడ మనకి కాస్ 7a ఈక్వల్స్ టు సైన్ 30 మైనస్ ఏ ఇచ్చాడు. మనకు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే. ఇది వచ్చేసిందంటే మీరు ఇంకా ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ వచ్చినా మీరైతే అటెంప్ట్ చేస్తారు.
ఇలాంటి క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా అడుగుతారు. ఇక్కడ ఏంటంటే మనం 90 మైనస్ తీటా వాటిని యూజ్ చేసి సాల్వ్ చేయాలి. మనకు సైన్ 90 మైనస్ తీటా ఏమవుతుంది చెప్పండి? కాస్ తీటానే కదా. సో ఇప్పుడు మనకు కాస్ 7a ఇచ్చాడు, అవునా? దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సైన్ 90 మైనస్ 7aగా రాసుకోవచ్చు, అంతేగా. సో ఈ ప్లేస్లో ఇది రాస్తున్నాం. అప్పుడు సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకేముంటుంది ఇంకా 90 మైనస్ 7a ఈక్వల్స్ టు 30 మైనస్ a. ఇంకా ఈ మోడల్లో వస్తే సాల్వ్ చేసేయచ్చు కదా. ఇప్పుడు సాల్వ్ చేసి ఆన్సర్ కమెంట్ చేయండి. నెక్స్ట్ tan a ఈక్వల్స్ టు cot b ఇచ్చాడు. దెన్ a ప్లస్ b ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సేమ్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలాంటి మోడల్లోనే ఇది సాల్వ్ చేయాలి. ట్రై చేయండి. ఇప్పుడు చెప్పాను కదండి నేను, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కాస్ ఇచ్చాడు, లెఫ్ట్లో ఏమొస్తుంది మనకి గెస్ చేయండి. కాస్ 90 మైనస్ తీటానే వస్తుంది. కాస్ 12 మైనస్ సైన్ 78 ఏమవుతుందని అడుగుతున్నాడు. దీన్ని 90 మైనస్ తీటాగా కన్వర్ట్ చేసి ఆన్సర్ గెస్ చేయండి. ట్రై చేయండి, కొంచెం బుర్ర పెట్టాలి దీనికి. ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్ పెద్దగా ఇట్లా ఇచ్చాడు కానీ సింపుల్గా 90 మైనస్ తీటాలో కన్వర్ట్ చేసి సాల్వ్ చేయాలి. సైన్ ఏకి 8/17 ఇచ్చాడు, కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీనికి పైథాగరస్ థీరం యూజ్ చేయాలి, లేదంటే ట్రిప్లెట్స్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇంకా ఈజీ మెథడ్ ఏంటో నేను చెప్పనా, మీరు ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ 8/17 ఇక్కడ 8 ఇచ్చాడు, 17 ఇచ్చాడు. కొన్ని టైమ్స్ ఏం చేస్తాడంటే నెక్స్ట్ ట్రిప్లెట్స్ మనకు 8, 15, 17 ఇవి ట్రిప్లెట్స్ కదా పైథాగరస్. క్వశ్చన్లో ఏమిస్తాడు ఇప్పుడు 3, 2 ఇట్లా ఇచ్చాడు, కానీ కొన్ని టైమ్స్ 8/17 లేకపోతే 15/17, 15/8 ఇలా ఒక్క నెంబర్ ఇస్తాడు. అంటే ఇంకో నెంబర్ మనకు 15 అని ఈజీగా తెలిసిపోతుంది కదా. ఆప్షన్స్ నుంచి గెస్ చేయడానికి ట్రై చేయాలి. ఇది రేర్ కేసెస్లో. మ్యాక్సిమం అంత సింపుల్గా ఇవ్వడు, మీకు సాల్వ్ చేసే విధంగానే ఇస్తాడు. ఇప్పటిలాగా 2, 3 ఇచ్చాడు, మనం తెలుసుకోలేం కదా ఇంకో ట్రిప్లెట్ ఏమవుతుందని. అంటే నేను చెప్పేది ఎలా అంటే, నేను ఇక్కడ ఒక పిక్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఏమిచ్చాడు 15/17 ఇట్లా ఇచ్చాడు కదా. ఇంకో నెంబర్ మనకు 8, 17 తెలుసు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. 17, 8 ఈ నెంబర్ కనుక్కోవాలి. ఆల్రెడీ ఆప్షన్స్లో అన్నిట్లో 15 అని మెన్షన్ చేస్తూ వచ్చాడు. ఇంకోటి ఖచ్చితంగా 15 అవుతుందని మనకు గెస్ చేయాలి. అట్లా అంటే మళ్ళీ సాల్వింగ్కి ఇదంతా ప్రాసెస్ లేకోకుండా ఇంకా ట్రిప్లెట్స్ గుర్తుంటే ఇంకా ఈజీ. x ఈక్వల్స్ టు 17 degrees, దెన్ కాస్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఎంత సాల్వ్ చేసినా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఏమవుతుంది, అదే ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే వాడు అలా క్వశ్చన్స్ అడుగుతాడనమాట. కొంచెం ఏదో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఇక్కడ ఏదో ఉంది అన్నట్లు, కానీ అది ఉన్నది సింపుల్ లాజికే. కాస్ స్క్వేర్ తీటా సైన్ స్క్వేర్ తీటా అంతే. నెక్స్ట్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాడు. తీటా ఏమవుతే మనకు ఆన్సర్ 0 అవుతుంది. ఎప్పుడు సైన్ అండ్ కాస్ వాల్యూస్ సేమ్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ మిగతా బిట్స్ అనేవి నేను
పార్ట్ 2గా దీని నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఆన్సర్ ట్రై చేసి గెస్ చేయండి. మీరు కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. ఎంతమంది కరెక్ట్గా సాల్వ్ చేస్తున్నారో నేను చూస్తాను. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. మీరైతే నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలని. ఆల్రెడీ కొంతమంది లైవ్ పెట్టమంటున్నారు, ఇంకొంతమంది కొంచెం రైటింగ్ అర్థం అవ్వట్లేదు అంటున్నారు. సో దానికోసం ఇంకొక 4 days అలా వెయిట్ చేస్తే నేనైతే ఈ రైటింగ్ ఇష్యూ అనేది సాల్వ్ చేస్తాను. ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే కింద కమెంట్ చేయండి. మీరైతే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందా లేదా, కంటిన్యూ చేయాలా నేను క్లాసెస్ లేదా అనేది కింద కమెంట్ చేయండి. సో దట్ నేను కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.